ఈ పోస్టల్ డిపార్ట్మెంట్‌కు సంబంధించి ఇండియన్ పోస్ట్ జీడీఎస్ పోస్టులైతే రిలీజ్ కావడం అయితే జరిగింది. 21,413 పోస్టులైతే ఉన్నాయి. ఈ పోస్టులకు ఏ విధంగా అప్లై చేసుకోవాలి, క్వాలిఫికేషన్ ఏముండాలి, ప్రతి ఒక్క పూర్తి డీటెయిల్స్ ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో ఇంకా ఎవరైనా సరే లైక్ చేయకుంటే వీడియోని అయితే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం ద్వారా ఇలాంటి తెలియని సమాచారాన్ని ప్రతి ఒక్కరు కూడా తెలుసుకునే అవకాశం అయితే ఉంటుంది. అదేవిధంగా మీరు మొదటిసారిగా మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి వీడియో షేర్ చేయండి. మీరు వీడియో ఎక్కడి నుంచి చూస్తున్నారో కామెంట్ అయితే చేయండి. అదేవిధంగా మీరు మొదటిసారిగా మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి వీడియో షేర్ చేయండి. ఇక్కడ చూడండి, ముందు గూగుల్లో ఇండియన్ పోస్ట్ జీడీఎస్ అని సెర్చ్ అయితే చేయండి. మీరు టైప్ చేయగానే ఈ విధంగా మీకు రావడం అయితే జరుగుతుంది. ఇక్కడ ఇండియన్ పోస్ట్ జీడీఎస్ అని కనిపిస్తుంది కదా, దీనిపైన ప్రెస్ చేయండి. ప్రెస్ చేయగానే మీకు ఇక్కడ ఆన్లైన్కు సంబంధించి పోర్టల్ ఈ విధంగా ఓపెన్ కావడం అయితే జరుగుతుంది. ఇక్కడ చూడండి, ఆంధ్రప్రదేశ్, అస్సాం ఈ విధంగా స్టేట్స్ అయితే రావడం అయితే జరిగింది. అయితే ఇక్కడ చూడండి, నోటిఫికేషన్ అయితే ఓపెన్ చేసి చూద్దాం ఒకసారి. నోటిఫికేషన్ ఓపెన్ చేయగానే ఇక్కడ చూడండి, 10వ తేదీ 2వ నెల 2025 నుంచి 3వ తేదీ 3వ నెల 2025 వరకు టైం అయితే ఉంది. 6వ తేదీ 3వ నెల 2025 నుంచి 8వ తేదీ వరకు మీ అప్లికేషన్లో ఏదైనా మిస్టేక్స్ ఉంటే మీరు ఎడిట్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా వీడియో ఇంకా ఎవరైనా సరే లైక్ చేయకుంటే వీడియోని అయితే లైక్ చేయండి. అదేవిధంగా బీపీఎంకు సంబంధించి 12,000 నుంచి 29,380 రూపాయలు శాలరీ అయితే ఉంటుంది. ఏబీపీఎం డాక్ సేవకు అయితే 10,000 నుంచి 24,470 రూపాయలు శాలరీ అయితే ఉంటుంది. ఏజ్ విషయానికి వస్తే మినిమం ఏజ్ అయితే 18 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల వరకు ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. అయితే క్వాలిఫికేషన్ విషయానికి వస్తే క్వాలిఫికేషన్ 10th ఉంటే చాలు. అదేవిధంగా ఈసారి ఫస్ట్ టైం ఏం అడిగారనంటే నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్, మీకు కంప్యూటర్ నాలెడ్జ్ అయితే ఉండాలి. అదేవిధంగా మీకు సైకిల్ దొక్కడం అయితే రావాలని అడగడం అయితే జరిగింది. ఫ్రెండ్స్, ఈ అప్లికేషన్కు మీరు ఏ విధంగా అప్లై చేసుకోవాలనంటే ఇక్కడ చూడండి, ఇక్కడ స్టేట్స్ కనిపిస్తుంది కదా, ఇక్కడ ఆంధ్రప్రదేశ్ కనిపిస్తుంది కదా, ఆంధ్రప్రదేశ్ పైన ప్రెస్ చేయండి. ప్రెస్ చేయగానే మీకు ఆంధ్రప్రదేశ్కు సంబంధించి ఇక్కడ చూడండి, ఆంధ్రప్రదేశ్కు సంబంధించి మీకు ఎక్కడెక్కడ పోస్టులు ఖాళీగా ఉన్నాయి ఈ విధంగా మీకు తెలియడం అయితే జరుగుతుంది. ప్రతి ఒక్కరు ఫస్ట్ నోటిఫికేషన్ ఈ విధంగా ఓపెన్ అయితే చేయండి. ఓపెన్ చేసి చూసిన తర్వాతనే మీరు అప్లికేషన్ అనేది అయితే చేయండి. ఇక్కడ చూడండి, తర్వాత తెలంగాణ ఓపెన్ చేస్తున్నాను. తెలంగాణకు సంబంధించి కూడా ఈ విధంగా ఓపెన్ కావడం అయితే జరిగింది. సపోజ్ ఎగ్జాంపుల్ మీది ఏ డిస్టిక్ అయితే ఆ డిస్టిక్ మీద సెలెక్ట్ చేయండి. వ్యూ పోస్ట్స్ కనిపిస్తుంది కదా, దీని మీద ప్రెస్ చేయండి. ప్రెస్ చేస్తే మీ డిస్టిక్లో ఎక్కడెక్కడ వేకెన్సీ ఉన్నాయో ఇక్కడ రావడం అయితే జరుగుతుంది. బీపీఎం ఖాళీగా ఉందా, ఏబీపీఎం ఖాళీగా ఉందా మీకు ఇక్కడ చూపించడం అయితే జరుగుతుంది. ఫస్ట్ మీరు నోటిఫికేషన్ ఓపెన్ చేసి మీకు ఎక్కడెక్కడ ఖాళీగా ఉన్నాయి తెలుసుకున్న తర్వాతనే మీరు అప్లై అయితే చేయండి. ప్రతి ఒక్కరు కూడా ఇంకా ఎవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా ఇక్కడ రిజిస్ట్రేషన్ కనిపిస్తుంది కదా, ఈ రిజిస్ట్రేషన్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ మొబైల్ నంబరు, ఇక్కడ ఈమెయిల్ ఐడి ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ అప్లికెంట్ నేమ్ సేమ్ 10th సర్టిఫికేట్లో ఏ విధంగా ఉందో అదే విధంగా పేరు, ఇక్కడ తండ్రి పేరు, ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్, ఇక్కడ జెండరు, వీళ్ళు ఏం డీటెయిల్స్ అడుగుతున్నారో అవన్నీ డీటెయిల్స్ ఇచ్చి మీరైతే సబ్మిట్ మీద ప్రెస్ చేస్తే మీరు నెక్స్ట్ స్టెప్కి వెళ్ళడం అయితే జరుగుతుంది. తర్వాత మీ డిస్టిక్ సెలెక్ట్ చేసిన తర్వాత మీరైతే ఆప్షన్స్ 1, 2, 3 ఈ విధంగా మీరు ఫస్ట్ ఆప్షన్ ఎక్కడ సెలెక్ట్ చేసుకుందాం అనుకుంటున్నారో దానికి 1 ఆప్షన్ ఇవ్వండి. సెకండ్ ఎక్కడ సెలెక్ట్ చేద్దాం అనుకుంటున్నారో దానికి 2 ఆప్షన్ ఇవ్వండి. అలాగా మీ డిస్టిక్లో ఎన్ని వేకెన్సీ ఉన్నాయో అన్ని వేకెన్సీని ఇచ్చిన తర్వాత మీరైతే సబ్మిట్ చేయాల్సి అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, ఇంకా ఎవరైనా సరే ఈ వీడియో లైక్ చేయకుంటే వీడియోని అయితే లైక్ చేయండి. అదేవిధంగా మొదటిసారిగా మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి వీడియో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.